కాశ్వపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా ఈ దేవాలయం శ్రీ మురళీ వేణుగోపాలస్వామి దేవాలయం. వీరిని సంతాన వేణుగోపాలస్వామి అని కూడా ఇక్కడ ప్రాచీనంలో ఉంది. గోవుతో తల్లి బిడ్డ కలిసినటువంటి గోవు ఉన్నటువంటి దాని మీద వేణుగోపాలుడు స్వయంభూ క్షేత్రంగా ఇక్కడ విలసిల్లింది. ఇది కిషన్బాగ్లో 1752లో ఈ ఆలయం పునరుద్ధరించబడింది. ప్రాచీనంలోకి వచ్చేసరికి ఒక 200 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ దేవాలయం ఉన్నట్టు మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ కూడా తెలుసు. అంతకుముందు మామూలుగా దేవాలయం నడిచేది. దీన్ని ట్రస్ట్ వారు ముందుగా అంటే వారి వంశపారంపర్యంగా అలా నడిపిస్తూ వచ్చినారు. దాంతోపాటు ట్రస్ట్తో పాటు మన గవర్నమెంట్ కూడా దీని ఆధీనంలో కలుపుకొని వారిద్దరూ కలిపి సమన్వయంగా ఈ ఆలయానికి దినదినాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇక్కడ చాలా విశిష్టమైందంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈసారి గరుడ పటం ఎగిరేసేపటికి ధ్వజారోహణ అంటారు దాన్ని. అది ఎగిరే సమయానికి గరుత్మంతుడు లాంటి ఒక పక్షి ప్రత్యక్షంగా ఈసారి ఇక్కడికి వచ్చింది. అది చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఇది క్షేత్రం యొక్క మహత్యం. అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని చేస్తారు. సంతానం లేని వారికి ఇక్కడ సంతాన గరుడ ప్రసాదం ఇస్తే సంతానం జరిగిందని కూడా ఉంది. అలాగే వివాహం కానీ అబ్బాయి అమ్మాయికి కానీ వారికి కూడా ఇస్తే వారి యొక్క మనోవాంఛాలు నెరవేరాయి అని కూడా ఇక్కడ ప్రాచీనంలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి చాలా అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. కానీ అయినా కూడా జన ఆదరణ లేక చాలా తక్కువ మందిగా మనకు ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు ముందు అడుగు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క క్షేత్రం యొక్క మహత్యం తెలియక. కానీ ప్రాచీనమైన దేవాలయం ఉన్నటువంటి విశిష్టత వేరు, మామూలుగా మనం ప్రతిష్ఠ చేసుకున్నటువంటి దేవాలయాలకు కాస్త తేడా ఉంటుంది. కాబట్టి అందుకే ఈ స్వయంభూ క్షేత్రాలకు ఉన్నటువంటి స్వామి ప్రత్యక్షంగా నేను ఇక్కడ ఉన్నాను అని వచ్చే క్షేత్రాన్ని స్వయంభూ క్షేత్రం అంటాం. మనంతలో మనం ఏర్పాటు చేసుకున్న దాన్ని ప్రతిష్టామూర్తులు అంటాం. రెండు ఒకటైనా కూడా స్వయంభూ క్షేత్రానికి స్వామిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఆ పరమాత్మని అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని మనకు వేద ఇతిహాస పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాంటే కాకుండా ఇతరత్ర విషయాల్లో అంటే ఇతర మాసాలలో కూడా కొన్ని సందర్భాల్లో శ్రావణ మాసము అలాగే ధనుర్మాసము ఇత్యాది మాసాల్లో కూడా ఇక్కడ విశిష్టమైనటువంటి పూజలు జరుగుతాయి. అలాగే అంతేకాకుండా ఈ యొక్క ట్రస్ట్ అండ్ గవర్నమెంట్ రెండు సంయుక్తంగా నడిపిస్తున్నటువంటి ఈ దేవాలయానికి మనందరం సహాయ సహకారాలు అందిస్తే ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి పరుచుకునేటువంటి ముందుకు సాగడానికి మన హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాన్ని పరిరక్షించే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే భక్తి భాస్కర వారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క వీక్షణ చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఆలయంలో ఇప్పుడు మనకు పాంచరాత్ర ఆగమ ప్రకారం ఈ యొక్క ఆలయం నడుస్తుంది. దాని ప్రకారం ఈరోజు కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. విశ్వక్సేనం తథాతార్క్షం భరద్వాజం కపింజలం వశిష్ఠాది మునీన్ వందే పాంచరాక్త ప్రవక్తకాన్. ముందుగా విశ్వక్సేన ఆరాధనతోటి ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఆ తదనంతరం స్వస్తి పుణ్యవాచనం అలాగే రక్షాబంధనం అలాగే ఇత్యాది కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉంటాయి. అదే కాకుండా రేపు ప్రత్యేకించి స్వామివారికి పట్టాభిషేకానికి కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ ఆనవాయితీని మనం రేపు ఈరోజు కళ్యాణం చేసుకున్నటువంటి మూర్తికి రేపు రామచంద్రుల మూర్తిగా ఆయన దర్శనం చేస్తూ అదే విధిగా దీన్ని పట్టాభిషేకం చేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి
భగవంతు కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.